నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఐ నేత పముజుల దశరథ రామయ్య అకాల మరణం బాధాకరం. పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారాయణ. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవమేనన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. లారీ డ్రైవ్ చేస్తున్న మైనర్ బాలుడిని గుర్తించిన ఎమ్మెల్యే కాకర్ల. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. వీఆర్సీ సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కుమార్తె షరిని. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని వ్యాఖ్య. సిపిఐ నేత పముజుల దశరథ రామయ్య అకాల మరణం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సంతపేట సిపిఐ కార్యాలయంలో ఉంచిన పముజుల పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. సౌత్ మోపూరు గ్రామం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పముజుల దశరథ రామయ్య మృతి నెల్లూరుకు తీరని లోటని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల నారాయణ సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో పముజుల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాలు సౌత్ మోపూర్ సర్పంచ్గా, ఎంపీటీసీగా ఆయన చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. సిపిఐలో సామాన్య కార్యకర్త నుంచి ప్రస్థానం ప్రారంభించి గొప్ప నాయకుడిగా పేరు గడించారన్నారు. నెల్లూరు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన మృతితో సౌత్ మోపూర్ గ్రామం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. పముజుల దశరథ రామయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు. మంత్రి వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నాయకులు పముజుల దశరథ రామయ్య గారు యొక్క మరణం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇది తీరని లోటు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చేనేత కార్మిక సంఘానికి రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా యాక్చువల్గా చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గాను, ఎంపీటీసీగాను యాక్చువల్గా వారు యొక్క సౌత్ మోపూర్ గ్రామంలో చేశారు. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా చేశారంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆదరణ, ప్రజలకు ఎంతో సేవ చేయబట్టే చేశారు. అటువంటి నాయకుడు ఈరోజు చనిపోవటం, ఆయనకి 94 సంవత్సరాలు. నిజంగా ఇదొక తీరని లోటు. అదేవిధంగా భూ పోరాటాలు అంటే పేదలు, నిరుపేదలకి రైట్స్ ఇవ్వటంలో కానీ, లేదా ఎవరైనా ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకున్నటువంటి వాటిలో యాక్చువల్గా వాటి విషయంలో కానీ, అంటే ప్రభుత్వం యొక్క ఏదైతే భూములు ఉన్నాయో అవి ఎవరికైతే పేదలు, నిరుపేదలకు దక్కాలో వాళ్ళకి కాకుండా ఎవరంటే వాళ్ళు చేసుకుంటే దాని మీద వారు పోరాటం చేయటం, ఇట్లా సమాజానికి ఎంతో సేవ చేశారు. అటువంటి వారు ఈరోజు యాక్చువల్గా నిజంగా వారి ఆత్మకు శాంతికి చేకూరాలని వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. నెల్లూరు కలెక్టరేట్లో ప్రగడ కోటయ్య జయంతిని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డిఆర్ఓ విజయ్ కుమార్, పలువురు అధికారులు, చేనేత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు డిఆర్ఓ. చేనేత కార్మికులు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని, వారి ఆశయాలను భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిఆర్ఓ విజయ్ కుమార్ అన్నారు. ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు జిల్లా నిడుబ్రోలులో ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915 జూలై 26న జన్మించిన ప్రగడ కోటయ్య తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. 1935లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి దావులూరి ఐజయ్య, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తల్లా నరసింహస్వామి, రాష్ట్ర చేనేత సంఘాల నాయకులు కెవి శేషయ్య, కాటికాల వెంకటేశ్వర్లు, బి బాలాజీ, జె రామసుబ్బయ్య, ఇతర చేనేత నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రగడ కోటయ్య గారి జన్మదినాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి మనల్ని జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం కూడా ఈరోజు మనం అందరూ కూడా సమావేశమై ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆయన చేనేత రంగ సంక్షేమ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. చేనేత కార్మికుల సమస్యలకు చట్టసభల్లో ప్రస్తావించడంతో పాటు సహకార సంఘాలను ఏర్పాటుకు కృషి చేశారు. చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భావితరాలు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అలాగే చేనేత రంగానికే కాకుండా చీరాల, కొన్నూరు, గుంటూరు జిల్లా ఏరియాల్లో పేదలకు భూ పంపిణీ విషయంలో, విద్యావకాశాలు కల్పించడంలో, అనేక రంగాల్లో పేదలకు సేవ చేసే విషయాల్లో ఆయన ఎంతో కృషి చేశారు. ఆయనకు స్మారకంగా మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని మనకు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తూ ప్రతి జిల్లా కార్యాలయంలో కూడా జరుపుకోవాలని మెగా డిఎస్సి అవకతవకలు జరిగింది వాస్తవమేనని, అందుకే కోర్టుకెళ్లానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రాజీనామా చేశారో మెగా డిఎస్సి విషయంలో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో అవకతవకలపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ మీద దేశమంతా కూడా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దీని మీద ఆందోళన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి, అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ, ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ, అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. ఈ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ నవీన్ అనే అబ్బాయికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇతని ద్వారా కొంతమందికి పేపర్లు బయట వెళ్ళినాయి అన్నదే ఈరోజు అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాన్నే మీ దృష్టికి తేవడం కూడా జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయమండం జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కబడ్డీ గేమ్ని బ్యాకప్ పెట్టుకొని హైయెస్ట్ అచీవ్మెంట్గా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో వాలీబాల్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? తప్పు కాదా? మోసం కాదా? 2 వేరు గేమ్స్. హైయెస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ చదివాను అన్నారు అనుకోండి, బ్యాకప్ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పెట్టాలా? అటు కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా నేను ఇంటర్మీడియట్ సిఈసీ పెట్టాను అనుకోండి, వేరే అకాడమిక్ క్వాలిఫికేషన్. జాతీయ రహదారిపై ఓ మైనర్ బాలుడు లారీ డ్రైవ్ చేయడాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుర్తించారు. లారీలో ఉన్న బాలుడి తండ్రి మద్యం సేవించిన స్థితిలో ఉండి తాను తన కుమారుడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నానని సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తిరుగు ప్రయాణంలో వింజమూరు వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఓ ప్రమాదకర ఘటనను గమనించి వెంటనే స్పందించారు.
జాతీయ రహదారిపై ఓ లారీని సుమారు 14 సంవత్సరాల వయసు గల బాలుడు నడుపుతున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే ఆ వాహనాన్ని ఆపించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా లారీలో ఉన్న బాలుడి తండ్రి మద్యం సేవించిన స్థితిలో ఉండి తాను తన కుమారుడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నానని సమాధానమివ్వడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాకర్ల సురేష్ మాట్లాడుతూ మైనర్ బాలుడితో వాహనాలు నడిపించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడంతో సమానమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్ల చేత వాహనాలు నడిపించడం వంటి చర్యలు ఏ క్షణంలోనైనా ఘోర రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. నేను ఏదో నేర్పించుకుంటున్నా సార్, ఏదో పొరపాటు ప్రాణాలు తీస్తున్నారు కదా. స్టీరింగ్ ఎందుకు ఇచ్చాను? వాడికి స్టీరింగ్ ఇచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ తాగేస్తున్నావు. తీసుకుని అవుట్ పెట్టండి. దాని ఓనర్ నన్ను కలిసేదాకా అలా లారీ వదిలేదాన్ని. నన్ను కలవాలి ఎవరైనా. నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో విద్యార్థులకి సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను మంత్రి నారాయణ కుమార్తె శరణి పొంగూరు పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైదానంలో కాసేపు సరదాగా సైకిల్ తొక్కి సందడి చేశారు. నెల్లూరు నియోజకవర్గంలోని 23 ప్రభుత్వ మున్సిపల్ హైస్కూళ్ల విద్యార్థుల కోసం సుమారు 6 కోట్ల సొంత నిధులతో 2 విడతల్లో మొత్తం 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వీఆర్సీ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువుల గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా వారిలో ఉత్సాహం నింపేందుకు స్వయంగా సైకిల్ తొక్కి సందడి చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీఆర్సీ గ్రౌండ్లో జరిగే తొలి విడత కార్యక్రమంలో 7,000 సైకిళ్లను అందజేస్తున్నామని, రాబోయే దసరా పండుగ కానుకగా 2వ విడతలో మిగిలిన 3,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆడపిల్లలను రోడ్డుపై నడిపించి స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు పడే భయాన్ని గమనించి వారి రవాణా కష్టాలు తీర్చడానికే ఈ సైకిళ్ల పంపిణీ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. పార్టీ లేదా ప్రభుత్వ నిధులతో సమ్మతం లేకుండా నెల్లూరు ప్రజలపై ఉన్న అభిమానంతో తమ కుటుంబం పక్షాన ఈ వ్యయాన్ని ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ప్రిన్సిపల్ వెంకట్రావు, టీడీపీ నాయకులు జహీర్, బాలాజీ, తిరుమల నాయుడు, మైనుద్దీన్, దర్శి హరికృష్ణ, అశోక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ శరణిని. ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నేను వీఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 phases. ఫేజ్ 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా ఫేజ్ 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. పెద్దాపురంలో శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతోంది. పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ జాతర సుమారు 30 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మాత్రమే కాకుండా పరిసర జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, స్థానిక అధికారులు తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న ఈ జాతరకు ప్రతిరోజు భక్తుల రద్దీ పెరుగుతుండగా జాతర ముగిసే వరకు మరింత మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు గురించి దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలమ్మా. దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. తమ గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే ఎమ్మెల్యే స్పందించి గ్రామంలో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం రెవ్వళ్ల వేరుగుంటపాలెంలో ఆర్టీసీ బస్సులు గ్రామంలో ఆపడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. దీంతో దాదాపు 1/2 కిలోమీటర్ మేర బస్సులు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా స్కూల్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు డ్యూటీలకు వెళ్లేవారు, వృద్ధులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం మీదుగా బస్సులు వెళ్లినా ఆపకుండా వెళ్లిపోవడంతో ఈ ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వారు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడుతూ పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నా పేరు ఉమామహేశ్వరి, మాది ఎరుగుంటపాలెం గ్రామం. ఇక్కడైతే ఇంతకుముందు బస్సులు ఆపేటివి నేను ఒప్పుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆపే బస్సులు ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? ఎవరు అడిగినా కానీ ఆపితే వనంతో ఆపుతాం, లేకపోతే ఎటుకన్నా ఆపుతాం. 60 పాలెం మాత్రం ఆపం. మా ఊరు ఎక్కినా నెల్లూరులో ఎక్కుతారు. ఎవరైనా నెల్లూరులో ఎక్కినప్పుడు మా ఊర్లో ఆపుతామన్న వాళ్ళు మధ్యలో నేను పొదలకూరులో ఎక్కాలని ఉంటాను. నీకు ఆపమ్మ అంటారు. ఎందుకు ఆపరు? మా ఊరే కదా, నేను ఆ ఊరే కదా, ఎందుకు ఆపట్లేదు? మాకు పొదలకూరులో ఎక్కే వాళ్ళకి ఆపరు, ఒక్కోసారి నెల్లూరులో అడిగినా కూడా ఆపరు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒకసారి మా ఫ్యామిలీ పెంచుకోనికి వెళ్ళాము. రిటర్న్లో వచ్చేటప్పుడు బస్సు ఎక్కాము. వాళ్ళు ఏం చేశారు, 6 మెంబర్స్ ఎక్కితే అందరినీ ఆదిరిపల్లిలో దింపేశారు. అక్కడి నుంచి ఇంకో బస్సులో ఎక్కి మా ఊర్లో దిగాల్సి వచ్చింది. అంటే పెంచుకోని బస్సు ఈ రూట్లో పోవట్లేదా? అది చెప్పండి, మీరే చెప్పండి. రోజు నేను డైలీ వర్కర్ని, టీచర్ని పొదలకూరులో వర్క్ చేస్తున్నాను. మా ఆయన నెల్లూరులో వర్క్ చేశారు. ఇద్దరు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని అడిగి పొదలకూరులో దిగి అక్కడ నేను నా డ్యూటీకి, మా ఆయన మా డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు బస్ ఎక్కింది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపరు. ఆగస్టు 9 నుంచి సామాజిక శంఖారావం నిర్వహిస్తున్నామని సిపిఎం నేతలు తెలిపారు. దళితవాడలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆగస్టు 9న నిర్వహించనున్న సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని దళితవాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి, గృహాలు, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టీవీవి ప్రసాద్, సిపిఎం ఇందుకూరుపేట మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఎస్కే చాన్బాషా, నాయకులు మున్నూరు భాస్కరయ్య, తుల్లూరు గోపాల్, భాస్కర్ రెడ్డి, దయాసాగర్, వెంకయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని దాంట్లో భాగంగానే ఈ శంఖారావాన్ని, సామాజిక శంఖారావాన్ని ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ప్రారంభమవుతుంది. ఇప్పటికీ సుమారు 100 దళితవాడలు కానీ, గిరిజన కాలనీస్ కానీ తిరగటం జరిగింది. అనేక దగ్గరలో అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. కొన్ని దళిత వాళ్ళకి శ్మశానం ఉన్నా దారులు లేకుండా ఉండటం, గిరిజనులకి అంత్యోదయ పథకం లేకుండా పోవటం, ఇళ్ళు కూడా ఎప్పుడూ పాత ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఇళ్ళు ఈరోజు పగుళ్ళు ఇచ్చేయి. వెంటనే ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇళ్ళు నిర్మించటం కానీ,
అనేక దళిత వాడల్లో మనం చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకపోవటం కానీ, లేదా వాటర్ సమస్య కానీ, ఇలా చూసుకుంటే ఊర్లో ఉంటే అనేక అవకాశాలు ప్రజలకి ఉన్నాయి. దళిత వాడల్లో చూసుకున్నప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేకుండా కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవటం, కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేకుండా ఉండటం, ఇలాంటి అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉదయగిరి ప్రాంతానికి పోతే ఆడ హైవే వేస్తూ ఉండేటువంటి శ్మశాన వాటికిని ఖాళీ చేసి పక్కనిచ్చారు. అది పెద్ద గుంట, దానికి దారి లేదు. ఆడుండేటువంటి దళిత కాలనీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ సిస్టమ్ లేదు. తోటపల్లిగూడు ఇతర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా లేకపోవటం దళితవాడలో. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్ ఆక్విడైట్ పూర్తిగా ధ్వంసమైందని రైతులు ఆరోపించారు. దీంతో సాగునీరంతా దువ్వూరు చెరువులో వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంగం మండలం మరిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్ ఆక్విడేట్ ఆదివారం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దువ్వూరు చెరువులోకి వృధాగా చేరుతోంది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సైఫన్ ఆక్విడేట్ కు స్వల్పంగా గండిపడింది. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు చేపట్టడంతో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫన్ ఆక్విడేట్ పూర్తిగా కూలిపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ ఘటనతో మరిపాడు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి కూడా దెబ్బతినిందే. ఫలితంగా వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోగా ఇప్పటికే సాగులో ఉన్న పంటల సంరక్షణకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్ళు కపాకి మించి ఎక్కారు. మేము రైతులు నాశనం అయిపోతున్నాము. ఏడు ఈ బస్తాలు వేస్తే ఆగబోయా, ఇది లేచిపోద్ది అని చెప్పి కూడా చెప్పాను నేను. ఇంకా ఎత్తు మాకు పడలేదన్నాడు. మంచిదే, కపాకి ఎంత లేదు ఇంజనీర్లకు తెలియాలి కదా. ఇది కట్టింది ఎంత, ఇది ఎత్తింది. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో వారాహి దేవత అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వారాహి దేవతను కేవలం ఆషాఢ మాసం నవరాత్రుల్లోనే కాక ప్రతిరోజు ఆరాధించాలని శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం తిరుమలకొండ శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఆదివారం శ్రీ వారాహి దేవత అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ వారాహి దేవత జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలని, శ్రీ రాజశ్యామలాంబ మంత్రి అని, వీరు బ్రహ్మాండంలో గత యుగాలలో దేవ రాక్షస యుద్ధంలో భండాసుర, మహిషాసురుడు అనే రాక్షసుల సంహారంలో ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. ప్రజలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కొరకు శ్రీ లలితా సహస్రనామాలతో వారాహి రాజశ్యామలాంబ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. శ్రీ వారాహి దేవతను పూజించిన, మూలమంత్రం జపించిన ఇంద్రియ నిగ్రహం, తేజోబలం, మనశ్శాంతి, కార్యసిద్ధి, వీర్యపుష్టి ప్రపాటించడమే కాకుండా శత్రు అనుకూలం కలుగుతుందన్నారు. వారాహి దేవతను కేవలం ఆషాఢ మాసంలో నవరాత్రుల్లోనే కాక ప్రతిరోజు ఆరాధించాలని శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలిపారు. మంగళం శ్రీ వారాహి దేవికి జయమంగళం నిత్య శుభమంగళం. పూజించుకోవచ్చు. ఈ విధంగా అందరికీ ఏంటంటే అమ్మవారిని పూజిస్తే శక్తి వస్తుంది, మన ఒంట్లో ఎనర్జీ పెరుగుతుంది. ఇది అందువల్ల అందరూ ఈ రోజుకే పూర్తి అవుతుంది. 9 రోజులు అందరూ చేసుకుంటాం. కానీ ప్రతిరోజు మనం రాజరాజేశ్వరి అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేయాలి. ప్రతిరోజు పురాణాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో
ఈరోజు పిల్లలకి మనం పురాణాలు తెలియజేస్తే ధర్మాలు తెలుస్తాయి మనకి. మనం ఎట్ట బతకాలా పెద్ద చిన్న గురువు దేవుడు తెలుస్తుంది. శివపురాణం, విష్ణు పురాణం, రామాయణం, భారతం, భాగవతాలు ఎన్ని పిల్లలకి వినాలి, పెద్దలు వినాలి. యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లౌకిక విషయాలు ఏంటా ఉంటే మైండ్ లాగుతుంది. ఈ సెల్ ఫోన్ వల్ల మనకి చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. మనం దైవికమైన వింటే ఈ పురాణాలు విన్నందువల్ల మనకి ఆరోగ్యం కూడా సమకూరుతుంది, దేవతా తత్వం వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈశ్వర యజ్ఞం కావాలి ప్రతి ఒక్కరికి. అందరూ నిరీశ్వర యజ్ఞం చేస్తారు, లౌకిక విషయాల్లో పరిగిస్తున్నారు. అందువల్ల ఎనర్జీ లాస్ అయ్యి అందరికీ శక్తిహీనత అనేది ఉంటుంది. అందువల్ల మీరు లలితా సహస్రనామ పారాయణ చేయండి, రోజు అష్టోత్తరాలు చెప్పుకోండి. ఒక దేవతా తత్వాన్ని మీరు తీసుకుంటే ప్రతిరోజు కూడా అందరూ కొంచెం పూజ, జపము, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఉంటే మన సమాజంలో అంత దైవికమైన శక్తి పెరిగినప్పుడు సస్యశ్యామం మనకి అంతా కూడా రామరాజ్యం వస్తుంది. దుమ్ముతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఇసుక రీచ్ వద్ద రైతులు నిరసనకు దిగారు. రీచ్కు వెళ్లే రహదారిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని బీరాపేరు బ్రిడ్జి సమీపంలో ఉన్న ఇసుక రీచ్ వద్ద రైతుల ఆందోళన చేపట్టారు. ఇసుక ట్రిప్పర్లు రాకపోకలను అడ్డుకుని బైకులను అడ్డుకుని అడ్డంగా నిలిపి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇసుక ట్రిప్పర్ల రాకపోకల వల్ల భారీగా దుమ్ము ఎగిసి పడుతుండటంతో సమీపంలో వ్యవసాయ పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రీచ్కి వెళ్లే రహదారిపై ప్రతిరోజు నీరు చల్లకపోవడం వల్ల దుమ్ము తీవ్రంగా ఎగిసిపడి పంటలకు నష్టం కలుగుతోందని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రీచ్కి వెళ్లే రహదారిపై క్రమం తప్పకుండా నీరు చల్లేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించి రైతుల పంటలను కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కూలీలు పోయేదానికి కూడా కష్టం అవుతుంది. ఇక్కడ ఈ దుమ్ముకి ధూళికి రాలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బైకులు పోవాలంటే ఈ ఇసుకలో స్కిడ్ అవుతున్నాయని చెప్పి ఇంకా బాధపడుతున్నారు రైతులు. ఇద్దరు మనుషులు ఎక్కించుకొని పోవాలంటే బాగా కష్టం అవుతుంది. మన ఇసుక రీచ్కి మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సంబంధించింది కాదు. అది బాటకు సంబంధించి రైతు బాట ఏదైతే ఉందో ఆ బాటకి శుద్ధంగా వాటర్ పట్టి గుంతలు లేకుండా చేయమని మా అభ్యర్థన. దాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో ఒకటి తూతూ మంత్రంగా చెప్పడం, టిప్పర్లతో నీళ్లు తోడడం అది సమంజసమైన కార్యక్రమం కాదు. టిప్పర్లతో నీళ్లు తోడడం ఏముంది, వాళ్ళు బిల్లు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు సంబంధించిన వ్యవహారం కాదు అది. కాబట్టి దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు బాట శుభ్రంగా ఉండేటట్టుగా నీళ్లు పట్టాలి. అదే రకంగా బ్రిడ్జి పరిస్థితి కూడా ఏం బాగలేదు. ఈ మధ్య ఒక అంచు బోటు కట్టేసి పోయి ఉంది. అక్కడ ఎవరైనా జారిపడేదంటే వీళ్ళు టిప్పర్లో అయితే ఓవర్లోడ్తో పైకి కూడా వచ్చే కార్యక్రమం ఉంది. సైడ్ కూడా ఇవ్వట్లే. హార్న్ కొట్టినా కూడా దుమ్ములో మేము అట్టే సస్తూ బతకాల్సి వస్తుంది. ఇక్కడ రైతు పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఉంది. సంగం రీచ్ ద్వారా సుమారు 200 మీటర్ల వరకు ఈ దుమ్ము వరి మీద పరుచుకుంటూ పోతుంది. ముందే అంతంత మాత్రం పైర్లు ఉన్నాయి. దానికి తోడుగా ఈ దుమ్ము పేరుకోపోతే ఉప్పు తేలినట్టు అయిపోతుంది. అది వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే పరిష్కారం కావాలా, అయ్యేదాకా మేము ఇక్కడి నుంచి ఇవాళ విరమించేది లేదు. బ్రిడ్జ్ మీద ఓవర్లోడ్ వెళ్ళిపోతున్నాయి. ఆ బ్రిడ్జ్ కానీ పోయిందంటే ఈ రూట్కి ఇంకా రైతులు వచ్చే పనే లేదు. పోయినసారి వర్షాలప్పుడే ఈ బాట అంతా భయంకరమైన బురద అయిపోయింది, లారీలు ఎక్కువ తిరిగి. అప్పుడు రైతులు ఎన్ని తంటాలు పడ్డారో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. దీని ఏదో కొంచెం దానికి ఏదో ఆల్టర్నేటివ్స్ తయారు చేయాలి. దానికి కొన్ని నామ్స్ అన్ని క్రియేట్ చేసుకొని రోజు వాటరింగ్ అయితే చేయాలి. దీనికి కంపల్సరీగా దుమ్ము ఎక్కువ లేచిందంటే ఇక్కడ అందరికీ డ్యామేజ్ జరుగుతుంది. కావలిలోని గిరిజన కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సుమారు 200 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో 2 టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలో సుమారు 200 ఇళ్లలో సోదాలు నిర్వహించగా పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్టేషన్కు తరలించారు. గంజాయి సేవిస్తున్నా, విక్రయిస్తున్నా, కొత్త వ్యక్తులు తిరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలని కాలనీ వాసులకు సిఐ గిరిబాబు సూచించారు. ఆయన వెంట ఎస్ఐలు భాష, గోపీచంద్, సిబ్బంది తదితరులు ఉన్నారు. అందువల్ల చెడు వ్యసనాలు ఎవరు కూడా బాధించవచ్చు. అటువంటి గంజాయి కానీ అటువంటి సమాచారం ఉన్న వాళ్ళను పోలీసులు తెలియజేయండి. ఓకేనా? లైసెన్స్ అంతా లైసెన్స్ పెట్టుకోవాలి మీరు. నేను కావాలి 2 టౌన్ గిరిబాబు
ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కావలి డీసీ గారి సూచనల మేరకు కావలి 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం ఏరియాలో పెంకుల ఫ్యాక్టరీ సంఘాన్ని ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా మా పోలీసు సిబ్బంది 40 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 200 ఇళ్లు తరువుగా సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అనుమానితుల్లో ఎవరు లేరు. ఈ ఏరియాలో కూడా అంతా కూలి పనులు చేస్తూ ఉన్నారు. లైసెన్స్ లేని, రికార్డ్స్ లేని వెహికల్స్ని ఒక 22 వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. వాటిని పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కొత్త వ్యక్తుల సమాచారం ఏమైనా ఉంటే పోలీసులకి 112 కాల్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం. అట్లాగే ఇక్కడ అంతా డ్రైవింగ్ కూలి పనులు ఎక్కువ, డాక్టరు, ఆటోలు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమందికి లైసెన్స్ లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడాను వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. లైసెన్సులు కంపల్సరీగా అందరూ అప్లై చేసుకొని లైసెన్సులు తీసుకోవాలి. దాంతోపాటుగా 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ 2 వీలర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కంపల్సరీగా లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రికార్డ్స్, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తుల సమాచారం కానీ ఇంకేదైనా గంజాయి కానీ, లిక్కర్ అటువంటి సమాచారం కూడా పోలీసులకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్డినెన్స్ సెర్చ్ అన్ని ఏరియాల్లో, కావలి 2 పరిధిలోని అన్ని ఏరియాల్లో జరుగుతుంది. రోజు ఇవన్నీ కార్డినెన్స్ సెర్చ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పోలీసులకి సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఐ నేత పమ్ముజుల దశరథ రామయ్య అకాల మరణం బాధాకరం. పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారాయణ. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవమేనన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. లారీ డ్రైవ్ చేస్తున్న మైనర్ బాలుడిని గుర్తించిన ఎమ్మెల్యే కాకర్ల. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. వీఆర్సీ సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కుమార్తె షరిని. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని వ్యాఖ్య. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.